ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆర్యపాటి వెంకట నారాయణరావు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.52% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 44,000 మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 83,35,000కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 4,46,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,617 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89 లక్షలు దాటింది. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.47% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది అతి తక్కువ. గడిచిన 24 గంటల్లో 474 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 130,993కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 948 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 948 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,59,776కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,607 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.42%గా నమోదైంది. కాగా నిన్న మరో 5గురు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,415గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష కోసం జరిపే ఆర్టీపీసీఆర్ టెస్టుల ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది. ల్యాబ్ల వద్ద సేకరించే నమూనాల పరీక్షల ధరలను 2,200 రూపాయల నుంచి 850 రూపాయలకు తగ్గించింది. అదే సమయంలో ఇంటి వద్ద సేకరించే నమూనాల పరీక్షల ధరలను 2,800 రూపాయల నుంచి 1,200 రూపాయలకు తగ్గించింది. అయితే ప్రభుత్వ కోవిడ్-19 పరీక్షా కేంద్రాల్లో ఈ సేవలు ఉచితంగా లభిస్తాయని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,51,869కి చేరింది. తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,507 మంది కోలుకున్నారు, 13 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,881కి చేరింది. శిశు మరణాల రేటును తగ్గించడానికి చిన్నారుల ఆరోగ్య అవసరాలపై దృష్టి మరింత పెంచాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ సూచించారు. బాలింతలు, శిశువుల సంరక్షణలో మరిన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, పరికరాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. సింక్రోనీ ఫైనాన్షియల్స్ రాజ్భవన్కు డొనేట్ చేసిన 3 అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లను నీలోఫర్ చిన్నారుల ఆసుపత్రికి, ఎంఎన్జే క్యాన్సర్ సంస్థకు, రాజ్భవన్ డిస్పెన్సరీకి ఒక్కొక్కటి చొప్పున అందించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్య పరికరాలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 బాధితులకు విచక్షణ రహితంగా ప్లాస్మా థెరపీ అందించడం సరైంది కాదని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 39 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ పెద్ద స్థాయిలో ట్రయల్స్ నిర్వహించింది. అనంతరం కరోనా నివారణలో ప్లాస్మా థెరపీ పెద్దగా ప్రయోజనకరంగా లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29న ప్రసారమవుతుంది. ఇది 71వ సంచిక. ప్రజలు తమ ఆలోచనలను నమో యాప్ పైన గాని, మైగవ్ పైన గాని పంచుకోవాలని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. అలాగే 1-800-11-7800కు హిందీలో కానీ, ఆంగ్ల భాషలో కానీ ఫోన్ చేసి తమ సందేశాలను రికార్డు చేయవచ్చునని కూడా నరేంద్ర మోదీ కోరారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.